గత 12 సంవత్సరాల నుండి మై మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉండే వారికి కూడా పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతుందని మై మ్యారేజ్ బ్యూరో చైర్మన్ ముక్కవర సునీల్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మ్యారేజ్ బ్యూరో సమావేశంలో వారు మాట్లాడుతూ తన సంస్థలో పనిచేస్తున్న మ్యారేజ్ బ్యూరోలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వారు కుల మతాలకు అతీతంగా మ్యారేజ్ బ్యూరోలో పనిచేస్తూ ఎంతో మందికి పెళ్లిళ్లు చేశారని గుర్తు చేశారు. వారిని గుర్తించి నేడు శాల్వాలతో సత్కరించి బెస్ట్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మ్యారేజ్ బ్యూరో చైర్మన్ అభినందించే మరింత సమాజానికి తోడ్పడాలని ఆకాంక్షించారు. నాకు అన్ని విధాలుగా అన్ని చోట్ల చేసినట్టుగా అనుభవం ఏర్పడింది. ఎందుకంటే ఒక కాదు మెయిన్ వాళ్ళ క్యాస్ట్ కోసం చూడడం కాకుండా మెయిన్ వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టేదాన్ని బట్టి నేను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే అమ్మాయికి నచ్చితే అమ్మాయికి నచ్చదు, అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చదు. అలాంటప్పుడు మేము అనుగుణంగా వాళ్ళకి పరిచి అమెరికాలో జాబ్ చేసే అబ్బాయి వరకు మేము ఖచ్చితంగా సంబంధం చూస్తాము. 2 సంవత్సరాల నుంచి మై మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నామండి. దీంట్లో ఎలా చేస్తున్నాం మేము వర్క్ అంటే అమ్మాయి బీద అమ్మాయి అయినా పర్వాలేదు, మేము డబ్బులు తీసుకోకుండా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా సంస్థకు మేము అలా సపోర్ట్గా చేస్తుంటాము. మా సార్ మాకు అంత ప్రోత్సహిస్తారు. మాకు ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూడకుండా ఆల్ క్యాస్ట్ అన్ని క్యాస్ట్ల అమ్మాయిని హిందూ అండ్ క్రిస్టియన్లో అన్ని కులాల వారికి మేము సంబంధం చూస్తాము. డెఫినెట్గా వాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ చేయడమే మా బాధ్యత. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ జరిగిందో మా ఎంప్లాయీస్ అందరికీ సన్మానించడం జరిగింది. నాకెంతో సంతోషంగా ఉంది. 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ జర్నీ అనేది, ఈ మై మ్యారేజ్ బ్యూరో అనేది స్టార్ట్ చేయడం జరిగింది 12 సంవత్సరాల కింద. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఈరోజు మా ఎంప్లాయీస్కి సన్మానించడం జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మై మ్యారేజ్ బ్యూరో తరఫు నుండి ఎన్నో సంబంధాలు కలపడం కానివ్వండి, ఎన్నో మ్యారేజెస్ చేయడం కానీ, ఇదంతా ఘనత అన్నది మా టీం వాళ్ళదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మై మ్యారేజ్ బ్యూరో ఇంకా ముందుకు వెళ్ళాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. అయితే ఈ మన మై మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకత ఏంటంటే అమెరికా, న్యూజిలాండ్ అన్ని దేశాల నుండి మాకు కాల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మాకు కాల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మెయిన్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మాకు మెయిన్. ప్లస్ బయట దేశం నుంచి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఇవన్నీ హ్యాండిల్ చేస్తాము. క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మై మ్యారేజ్ బ్యూరో ఉత్తమ ఉద్యోగస్తుల సన్మాన కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వ్యవస్థాపకులు సునీల్ గారు. ఈ పెళ్లి సంబంధాలు అనేది మనం పెద్దలు చెప్తుంటూ వింటూ ఉంటాము. పైలోకంలో జరిగితే దైవ నిర్ణయం అని అంటారు. దాని తర్వాత ఈ మై మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటి మ్యాట్రిమోనీ ఇలాంటివి అంటే XYZ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేని సమయంలోనే ఒక అమ్మాయి కానీ అబ్బాయిని పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. అలా చూసిన తర్వాతనే సంబంధాలు కలుస్తుంది. ఈ మధ్యన వచ్చినప్పుడు టెక్నాలజీ ఆధునిక వ్యవస్థలో చూడట్లేదు. ఇప్పుడు మై మ్యారేజ్ బ్యూరో ఏదైతే ఉందో ఒక ఆలోచనతో, ఒక దూరదృష్టితో గతంలో పూర్వం ఏ విధంగానైతే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏ విధంగా చూసి పెళ్ళిళ్ళు చేశారో మై మ్యారేజ్ బ్యూరో అనేది కూడా అంత ఆషామాషిగా కలపట్లేదు. పెళ్లి సంబంధాలను ఏదో వాళ్ళు వచ్చిరా, వాళ్ళు ప్రొఫైల్ ఇచ్చిరా, బయోడేట్ ఇచ్చిరా, వీళ్ళు బయోడేట్ ఇచ్చిరా, ఇద్దరు ఫోన్లో మాట్లాడుతున్నది కాదు. పూర్తిగా అమ్మాయి వరకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళది మొత్తం తెలుసుకొని, అబ్బాయి వరకు తెలుసుకొని, ఆ విధంగా వీళ్ళందరినీ కలుపుకుంటూ దినదినం ఇది ముందుకు వెళ్ళగలుగుతున్నది. ఆ విధంగా పోతుంది కాబట్టి ఈరోజు మీరు చూడండి 4.9 రేటింగ్ ఉంది, స్టార్ రేటింగ్. అంటే 4.9 రేటింగ్ అని అంటే ఎంతమంది కస్టమర్లు సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తారు. అంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది కాబట్టి మై మ్యారేజ్ బ్యూరో ఈజ్ వెరీ బెటర్ అని నేను